ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన పౌలు గారు మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు శోధనల గురించి. ఎందుకంటే సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు ఉన్నాయండి. అవి ఆర్థికంగా కానీ, అనారోగ్యముగా, కుటుంబ ప్రకారంగా ఎన్నో శోధనలు కలుగుతూ ఉంటాయి. అవి సర్వసాధారణం. అవి తప్ప ఏది కూడా మీకు సంభవింపలేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయుడండి. ఒకవేళ శోధన వచ్చినా దానిలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలగజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది శోధనలకు గురైన వారు కూడా ఉన్నారండి. చాలామంది యేసేపు చెరసాలనే శోధన, పౌలు శీలలు చెరసాలనే శోధన, ఇలా చెరసాలనే శోధనలకు వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే షద్రక్, మెషక్, అబెద్నెగో అగ్నిగుండం అనే శోధన, అలాగే ప్రియమైన వాళ్ళరా కరువులని, ఇబ్బందులని, అబ్రహాము, ఇస్సాకు అటువంటి శోధనలు కూడా వారు అనుభవించారు. సంతానము లేకపోవటము, ఇలా పలు రకాల శోధనలు గుండా వెళ్ళినా ఆ శోధనల నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు వారికి కలగజేశాడండి. అలాగే చనిపోయిన వారు కూడా, లేపబడిన వారు కూడా ఉన్నారు. కావున నేను శోధనలోనే ఉండిపోతాను అని ఏ రోజు కూడా ఆలోచించబాకండి. ఖచ్చితముగా మీరు సహింపగలిగినంత శోధన తప్ప మరి ఏది కూడా దేవుడు అనుగ్రహించడండి. కావున శోధనలో ఎంతో సహనముతో, ఓర్పుతో మనము జీవించినప్పుడు ఆ శోధన నుంచి బయటికి రాగలుగుతాం. కారణము ఆయన నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎల్లప్పుడూ బలపరుస్తూనే ఉంటాడు. చేప కడుపులోనే యోనా ఉండిపోలేదండి. 3 రోజులే ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చేసాడు. నినివే పట్టణానికి సువార్తని తను ప్రకటించాడు. ప్రియమైన వల్లరా, సింహాల గుహలో రాత్రి మాత్రమే ఉన్నాడండి దానియేలు. మరలా ఉదయం కల్లా బయటకు వచ్చేసాడు. కావున ఎప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని జరిగిస్తాడో తెలియదు. కావున ఆ యొక్క శోధనలో అయినా, సమస్యలైనా నమ్మదగిన దేవుని ఎదుట విశ్వాసం ఉంచి ఆత్మీయ జీవితంలో ఎక్కడా వెనకబడిపోకుండా, నిరుత్సాహపడిపోకుండా ముందుకు కొనసాగితే శోధనలో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.